అలా కృష్ణుని గౌరవిస్తుంటే శిశుపాలుడు సహించలేకపోయాడు. లేచి నుంచోని ఇలా అన్నాడు, యుధిష్ఠిరా, కృష్ణుడికి అగ్రపూజ చేసి నువ్వు ఈ సభలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళని అవమానించావు. ఈ భీష్ముడు వృద్ధుడైపోయాడు, ఇతడి బుద్ధి నిలకడగా ఉండదు. అటువంటి వాడు ఏదో చెప్పాడే అనుకో, నీ స్వయం వివేకం ఏమైంది? రాజులలో శ్రేష్ఠుడికి అగ్రపూజ చేయవచ్చు, కానీ కృష్ణుడు రాజే కాదు. కృష్ణుడు నాకు బంధువు, ఇష్టుడు, అందుచేత అతనికి అగ్రపూజ చేశాను అంటావేమో. అది తప్పే. ఎందుకంటే నీ బంధువులందరిలో శ్రేష్ఠుడు, నీకు అందరికంటే ఆప్తుడు, పరాక్రమశీలి ద్రుపద మహారాజు సభలో ఉండగా ఈ యాదవుడికి ఎలా అగ్రపూజ చేస్తావు? నా రాజసూయ యాగానికి కృష్ణుడే ప్రధాన ఋత్విక్కు అని అంటావేమో. అది కుదరదు. ఎందుకంటే నీ ఋత్వికులందరిలో శ్రేష్ఠుడు వ్యాసుడు, అతను సభలో ఉండగా కృష్ణుడికి ఎలా అగ్రపూజ చేస్తావు? కృష్ణుడు నాకు గురువు, ఆచార్యుడు అంటావేమో. మీ కురువంశ రాజకుమారులందరికీ తొలి గురువు కృపాచార్యుడు. ఆ పైన సకల శస్త్రాస్త్రాల ప్రయోగంలో నిపుణుడు, ఆయుధం ధరించి నిలిస్తే అజేయుడు. ఆచార్యులందరిలో శ్రేష్ఠుడు ద్రోణాచార్యుడు. అతనికి కాకుండా కృష్ణుడికి తొలి పూజ ఎలా చేస్తావు? సభలో ఉన్న రాజుల్లారా, అందరూ నా మాట వినండి. మనం యుధిష్ఠిరుడికి భయపడి గాని, ఇతని నుంచి ఏదైనా ఆశించి గాని ఇతడికి కల్పాలు, ఉపాయనాలు ఇవ్వడం లేదు. ఇతడు ధర్మపరాయణుడనే గౌరవంతో ఇస్తున్నాము. ఇతడెంత ధర్మమూర్తో ఈనాడు తెలిసిపోతుంది. అయినా కృష్ణ, ఈ పాండవులు భయస్థులు, పిరికివారు, తపస్సు చేసుకునేందుకు తప్ప దేనికి పనికిరారు. వీళ్ళు వివేకహీనులై నీకు తొలి ఆర్ఘ్యం ఇచ్చారు, కానీ నీ బుద్ధి ఏమైంది? అది స్వీకరించే అర్హత నీకు ఉందో లేదో ఆలోచించవద్దా? నీకిచ్చిన తొలి ఆర్ఘ్యం మాకు అవమానం కాదు, అది నీకే అవమానం. నపుంసకుడికి వివాహం చేస్తే ఆ అవమానం భరించలేక అతడు కుల్లి కుల్లి ఏడుస్తాడు. గుడ్డివాడి ముందు అద్దం పెట్టి నీ అందం చూసుకోమని అంటే వాడు కుమిలి కుమిలి ఏడుస్తాడు. అలాగే మహాత్ములెందరినో కాదని నీకు తొలి ఆర్ఘ్యం ఇస్తే నువ్వు అవమానంతో కుమిలిపోవాలి, కానీ ఆనందంగా స్వీకరించి నువ్వేమిటో మాకు తెలిసేలా చేశావు. ఈ రోజు యుధిష్ఠిరుడి నిజస్వరూపం అందరికీ తెలిసింది. ఇంకా ఈ సభలో ఉండడం వ్యర్థం అని శిశుపాలుడు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. అతన్ని చూసి మరికొంతమంది రాజులు కూడా వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. యుధిష్ఠిరుడు పరిగెత్తుకుంటూ వెళ్లి శిశుపాలుని సముదాయిద్దాం అనుకుంటే అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, రాజా, లోకమంతా గౌరవించే పురుష శ్రేష్ఠుడు గోవిందుడు, అతడికి అగ్రపూజ చేయటం సహించలేని వాణ్ణి అనునయించకు అని అన్నాడు. శిశుపాలుడు అన్న మాటలకి సహదేవుడు తట్టుకోలేకపోయాడు. సాధారణంగా పెద్దల మధ్యలో మాట్లాడని అతను కోపం పట్టలేకపోయాడు. సభలో అందరి ముందు ఇలా అన్నాడు, కృష్ణుడికి నేను చేసే అగ్రపూజ నచ్చని రాజులు ఎవరైనా ఉంటే నా మాట శ్రద్ధగా వినండి. నేను చేసిన పని నచ్చని ప్రతి ఒక్కడి శిరస్సుని నా పాదంతో తొక్కి మరీ చెప్తున్నాను. పౌరుషం ఉంటే ఆయుధం ధరించి నా ముందుకు రండి, ఒక్కొక్కరిని ఇక్కడే వధిస్తాను అని అన్నాడు. ఆ మాటలు విని శిశుపాలుడు అక్కడ మిత్రులైన రాజులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ పరిస్థితి తీవ్రత చూసి ఇప్పుడు నేను ఏం చేయాలి అని యుధిష్ఠిరుడు భీష్ముడిని అడిగాడు.